ఒక పోర్టు, గంగవరం పోర్టు అప్పుడే ప్రైవేటు పోర్టు అప్పటికే వచ్చింది. చాలా గొడవలైనవి, కాల్పులు జరిగినాయి, బీభత్సం అంతా జరిగింది. ఆ టైంలో యాక్చువల్గా వాళ్ళు ఈ ప్రభుత్వపు ఆలోచన ఎట్టుంటుంది, మేము ఉపాధి కల్పించాం. అప్పటికే అది తెలుగుదేశం హయాంలో దానికి ముందు శాంక్షన్ అయింది. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైంది గంగవరం పోర్టు. శాంక్షన్ అయ్యి 3 వంతులు పూర్తయింది తెలుగుదేశం హయాంలో. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైంది. ఈ గ్యాప్లో వాళ్ళందరూ అనేది ఏంటి, నువ్వు పోర్టు కట్టడం వల్ల మాకు చేపలు వలేయడానికి ప్లేస్ లేదు, ఎక్కడికో పోవాలా, ఇక్కడున్న మా జీవితాలు పాడవుతున్నాయి అంటే వీళ్ళు ఏమంటారు, ఇదే పదం స్కిల్ డెవలప్మెంటు, వాళ్ళందరికీ శిక్షణ. ఎవరికి ఇస్తాడో కార్పొరేట్ సంస్థకి 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, కోట ఇస్తారు. వాళ్ళు ఏం నేర్పుతారు స్కిల్ అంటే, కుట్టు శిక్షణ, కుట్టు అల్లికలు, ఇస్తరాకులు కుట్టడాలు, ఇట్లాంటి. చేపలు పట్టడం అలవాటైనోడు ఇప్పుడు కొత్తగా నేర్చుకుని, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి రేపటి నుంచి ఆ ముఖ్యమంత్రి ఉద్యోగం మానేసేసి ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళేసేసి అక్కడ పనులు చేయయ్యా అంటే చేయగలుగుతాడా ఒక ఇండస్ట్రీలో పని? నీ వ్యాపారం నీది, వాళ్ళ వ్యాపారం అది, వాళ్ళకి చేతనైంది అదే, వాళ్ళ కుల వృత్తి అదే, అది మిస్ చేసి నువ్వు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటి, వ్యవసాయం 3 పంటలు పండేటటువంటిది, ఏడాదిలో ఒక్క రోజు కూడా ఖాళీ ఉండేది కాదు. అమరావతిలో 169 పంటలు పండుతాయి.